నమస్తే, వెల్కమ్ టు టీవీ. దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించినటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ప్రధానమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. దాదాపు అరెస్ట్ అయ్యి కూడా చాలా రోజులు కావస్తుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా మనకు సానుకూలమైనటువంటి అంశాలు లేవు. బెయిల్ విషయం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ బెయిల్ మాత్రం ఇవ్వట్ల కోర్టు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఢిల్లీలోనే వారం రోజుల పాటు మకాం వేసినటువంటి కేటీఆర్, హరీష్ రావు ఈ ఇద్దరు కూడా సుప్రీంకోర్టులోకి మనం వెళ్ళాలి, ఎలా అయినా సరే కవితను బయటికి రప్పించాలి, ఇది మెయిన్ టాస్క్గా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు వారి ముందు చాలా చిక్కులు ఉన్నాయి. అంటే మనం వెళ్తే బెయిల్ వస్తుందా, అసలు వెళ్దామా వద్దా అనే మీమాంసలో పడ్డారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా ఈ కేసులో అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి కేసులో బెయిల్ వచ్చింది, కానీ సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో బెయిల్ మాత్రం ఇవ్వాలి. ఇలాంటి తరుణంలో ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. కేసు ఒకటే, కానీ డిఫరెంట్ ఏదైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ, ఆ రెండు కేసులకు సంబంధించి బెయిల్ వస్తేనే ఎవరైనా సరే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కవితకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పడటం అవసరమా అనే ఆలోచనలో పడ్డారు. చాలా మంది ముఖ్యమైనటువంటి న్యాయవాదుల్ని, అడ్వకేట్లను సంప్రదించారు. కోర్టులలో కూడా ఫీజు చెల్లించడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక ఎంత వెనుకడుగు వేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది, ప్రధానంగా రాజకీయ వర్గాల్లో, అలాగే ఈ యొక్క న్యాయ నిపుణుల్లో కూడా. ఎందుకంటే దానికి సంబంధించి అనవసరంగా వెళ్ళి అక్కడ ఇదే రకమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఎవరైనా సరే, ప్రధానంగా ముగ్గురు ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా. ఈ ముగ్గురు వ్యవహారంలో ఇదే జరుగుతుంది అని. సిసోడియా అయితే ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 2023 ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ అయ్యి దాదాపుగా సంవత్సరంన్నర దాటింది. ఇప్పటికీ కూడా ఆయనకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే కవిత మార్చి 15న ఆమె అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ మార్చి 21న. ఈ కేసులో ఈడీ గాని సిబిఐ గాని ప్రధానమైనటువంటి అభియోగం, ఆరోపణ ఒకటి. ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులను ఇవ్వటానికి సిద్ధమయ్యారో కవిత, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు కవిత అనేది. అలాగే ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు, ఈ యొక్క నూతన పాలసీ రూపొందిస్తే అమల్లోకి వస్తే మీకు మేము ఇచ్చేటువంటి గిఫ్ట్లు ఏంటి అనే దాని మీద కూడా సమావేశాలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపి ఆధారాలను సేకరించింది ఈడీ కానీ సిబిఐ కానీ. ఇటువంటి తరుణంలో తాజాగా మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసినటువంటి కవిత తరపు న్యాయవాదు వారికి నిరాశ ఎదురైంది. ఎక్కడా కూడా బెయిల్ అంశానికి సంబంధించి సానుకూలమైనటువంటి తీర్పు ఇవ్వాల. మళ్ళీ కూడా అదే జరిగింది. ఇలాంటి క్రమంలో మళ్ళీ ఆగస్టు 9 వరకు సిబిఐకి సంబంధించినటువంటి దానిలో జ్యుడిషియల్ కస్టడీ, అలాగే ఈడీ కేసులు అయితే ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు, రౌజ్ అవెన్యూ కోర్టు. ఇటువంటి క్రమంలో బెయిల్కి మళ్ళీ వెళ్ళాలంటే ఆగస్టు 14 తర్వాత, ఎందుకంటే 13 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో, రిమాండ్లో ఉంటారు. ఇటువంటి తరుణంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కవిత బయటకు వస్తుంది, బీఆర్ఎస్ లో మళ్ళీ పూర్వపు వైభవం తీసుకురావడానికి కవిత చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అని. కానీ ఆ ఆశలు మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పార్టీపై ఉన్నటువంటి అసంతృప్తి, వ్యతిరేకత రాష్ట్ర ప్రజల్లో. 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ ఈసారి ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.
8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, మరో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక స్థానంలో ఎంఐఎం గెలుచుకుంది. ఎవరు కూడా ఊహించల బీఆర్ఎస్ కు కనీసం 3 నుంచి 5 స్థానాలు వస్తాయని అనుకున్నారు అంతా. కానీ ప్రజలు గులాబీ పార్టీపై ఆదరణ చూపించలేదు. ఇటువంటి క్రమంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకైనా మనం మళ్ళీ పార్టీని బతికించుకోవాలి. దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నూతన విధి విధానాలతో మనం వెళ్ళాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కు ఒక దిశానిర్దేశం చేయాలి. ఎక్కడా కూడా నిరాశ అనేది కనిపించకూడదు. ఇప్పటికే మనం చూస్తున్నాం, గులాబీ పార్టీ గుర్తుతో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేల్లో 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ కోసమే. ఎవరు కూడా గులాబీ పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు, సాహసం చేయట్లేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో పార్టీకి మరింత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి సందర్భంలో ఆ పార్టీలో కొనసాగటం అవసరమా అనే భావనలోనే నేతలు ఉన్నారు. ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్ కు ఇది ఒక తీవ్రమైనటువంటి పరిణామం, ప్రతికూలమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కవితను బయటికి రప్పించవచ్చు. కానీ ఆ యొక్క ఎక్కడ కూడా మార్గం కనిపించట్ల. ఎందుకంటే అటువంటి కేసులు ఆమెపై ఉన్నాయి, ఈడీ కానీ సిబిఐ కానీ. ఇటువంటి తరుణంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆ యొక్క ఎక్కడా కూడా ఆమెకు బెయిల్ వచ్చేటువంటి సందర్భం కనిపించట్లేదు. కాబట్టి మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు గులాబీ బాస్ కేసీఆర్ అనేది సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది.